ఇక్కడికి వచ్చాక ఇక్కడే చదువుకుంటే బాగుండు అనిపించింది. ఇంక ఇక్కడ కాలేజీలో జాయిన్ అయిపోయాను. అక్కడ వైజాగ్లో అప్పుల బాధ తట్టుకోలేక అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మరి అమ్మా నాన్న ఏరి? ఇక్కడికి వచ్చాక కూడా బ్రతుకులేం పెద్దగా మారలేదు. నాన్న మళ్ళీ అప్పులు చేయటం మొదలుపెట్టాడు. అప్పుల బాధ తట్టుకోలేక అదిగో ఒకరోజు అదే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత ఇంకంతా అమ్మే కష్టపడి ఎలాగోలా నన్ను చదివించింది. నాన్న చనిపోయాక అర్థమైంది ఒక ఇల్లు గడవాలంటే ఎన్ని డబ్బులు కావాలో, నాన్న ఎందుకని అప్పులు చేశారని. మరి ఎక్కువ సినిమా కష్టాలు చెప్పేస్తున్నానా? అరే అలా ఏం లేదు. ఇంకా చదువు అయిపోయాక మంచి జాబే వచ్చింది. అమ్మకి కొంచెం రెస్ట్ దొరికింది. రెంట్కుంటున్న ఇదే ఇంటిని కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బులతో అమ్మ నేను ఇల్లు కొన్నాం. అమ్మకి ఎప్పుడు నాన్న ఆలోచనలే ఇక్కడుంటే. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఆవిడకి ఏమైనా అవసరం వస్తే నేనే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వస్తాను. పెళ్ళి ఉమ్, అంటే ఒక్కడివే ఉంటున్నావు కదా, సో పెళ్లి చేసుకుంటే తోడుగా. చెప్పా కదా నాకు పెళ్లి మీద పెద్దగా క్లారిటీ లేదని. అందరూ క్లారిటీ ఉండే చేసుకుంటారా ఏంటి? చేసుకుంటే అదే వస్తుంది. అచ్చం మా అమ్మలా అన్నావు తెలుసా. మా ఆడవాళ్ళందరం నిజాలు ఒకేలా మాట్లాడతాంలే. ఏమని? పెళ్ళికి ముందు లేని క్లారిటీ చేసుకున్నాక వస్తుందనా? హ్మ్. నాలా వెనకాల ఆస్తులేం లేనోడికి పెళ్ళైతే కాసేపు కూర్చోడానికే టైం ఉండదు. అలాంటిది క్లారిటీ తెచ్చుకోవడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది? నాలంటోడి జీవితంలో మనుషులు నిలబడాలంటే డబ్బు ఉండాలి, బాగా ఆస్తులు ఉండాలి. ఇదిగో ఇలాంటి ఇల్లు కాకుండా కొంచెం పెద్ద ఇల్లు ఉండాలి. అవన్నీ సంపాదించగలననే నమ్మకం నాకుంది. కానీ అవన్నీ లేకుండానే ముందుగానే నా జీవితంలోకి ఒక అమ్మాయిని తెచ్చేసుకొని కంఫర్ట్ ఇవ్వకుండా కష్టాలను ఇస్తూ రోజు నా నమ్మకాన్ని నమ్మమని మోటివేషన్ ఇస్తూ ప్రశాంతంగా ఉండగలనా? నాకైతే నమ్మకం లేదు. నాకున్న దాంట్లో సర్దుకుపోమ్మని నా జీవితంలో ఒక మనిషిని తెచ్చుకొని ఆ మనిషిని ఇబ్బంది పెట్టలేను. ఇబ్బంది పెడుతూ నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకే ఇప్పుడప్పుడే పెళ్ళొద్దనుకుంటున్నాను. ఆ, కార్తిక్, హ్మ్, ఆ, ఏం లేదు. తిను.